హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. పిల్లలు సరదాగా అలా వెళ్దామా అంటే బయటికి రిలయన్స్ మార్ట్కి వచ్చాము. అక్కడ మా స్కందుగడి విన్యాసాలు చూడండి. గన్ను పెట్టి కాల్ చేస్తున్నాడు అందరినీ. ఈవిడ గారేమో నాకు ఇది కావాలి అది కావాలి అని పేచీలు పెట్టేసింది, స్టార్ట్ చేసింది. అది చూడండి, చాలా చిన్న బొమ్మ ఎత్తుక్కుందండో, ఎందుకో తెలియదు కానీ ఈసారి ట్రైన్ చాలా చిన్నది కదా. ఇక అక్కడ అయిపోయింది. ఆ పేచీ అయిపోయాక స్నాక్స్ సెక్షన్కి వచ్చారు. ఆ స్నాక్స్ సెక్షన్లో చూడండి, ఒకళ్ళేమో బేల్పూరి, ఒకళ్ళేమో క్యాడ్బెరీ షార్ట్స్ తీసుకొని అవి వద్దంటే అవి ఎడబడేసి ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళారు. ఇక ఎట్టో అట్ట వాళ్ళని సంజాయించి బయటికి అయితే తీసుకొచ్చేసాను. బయటకు వచ్చేసాక పొట్లో ఆకలి కేకలు వేసేసింది. అందుకే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు కదా, అందుకని బొమ్మరిల్లుకి వచ్చేసాం. బొమ్మరిల్లు బయటకి రాగానే బయట ఎడ్ల బండి పెట్టారు. ఆ ఎడ్ల బండి ఎక్కుతానికి గోల్ చేసింది. కానీ వాళ్ళు మంచిగా నా కూతురు లాంటి పిల్లలు ఉంటారని తెలిసి వాళ్ళు మొత్తం దానికి ఎటు ఎక్కకుండా చేసి పడేశారు. ఇక అది ఎక్కడానికి కుదరట్లేదని ఇక లోపలికి అయితే వచ్చాను. లోపలికి రాగానే వినాయకుడు ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక ఒక్క నిమిషం కూడా ఆగకుండా అర్జెంటుగా సెక్షన్కి వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత వాళ్ళ డాడీ ఇంకా స్కందు 2-3 ఫోటోలు దిగాక నేను కేయూ కలిసి ఆర్డర్ ఇచ్చేసి ప్లేట్లు వస్తే ఆ ప్లేట్లను చూస్తూ కూర్చున్నాము, ఎప్పుడు వస్తుందా అని. యాక్చువల్లీ ఇక్కడ బొమ్మరిల్లులో అంబియన్స్ బాగుంటుంది. సావిత్రి గారి ఫోటో, ఘటోత్కచుడి ఫోటో, అలా ఫొటోస్ ఉంటాయి. ఈ గ్యాప్లో మళ్ళీ మేము 4 ఫోటో దిగేసి భోజనం చేసేసి బిల్లు ఇచ్చేసారు, పే చేసాం. బిల్లు ఇచ్చాక మెయిన్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, సోంపు. ఆ సోంపు మా కేయు ఎక్కడికి వెళ్ళినా ఇలా టిష్యూ పేపర్లో వేసుకొని వస్తుంది ఇంటికి. ఇలా ఈ అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి, నాకు కూడా కమెంట్ సెక్షన్లో తెలిసిద్ది. నా కేయు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొత్తానికైతే బయటకు వచ్చేసి మళ్ళీ 2-3 ఫోటోలు దిగేసి ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.